నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కేరళ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి కేరళ టూర్ మన బడ్జెట్లో వస్తుందా? అండ్ చాలామంది కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇండివిజువల్గా కూడా ఒకళ్ళు ఇద్దరు లేకపోతే గ్రూప్ ఆఫ్ కపుల్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో మరి ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించాలి అనే ఆలోచనలో మీరున్నారా? మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కని ప్యాకేజెస్ అందిస్తుంది కేరళ టూర్కి సంబంధించి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని రకాల ప్యాకేజెస్ కూడా అందిస్తూ ఉంది ప్రతి టూర్కి కూడా. సో మరి కేరళ టూర్కి సంబంధించి చాలామంది ఎక్కువసార్లు విజిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఏ టైంలో కేరళ విజిట్ చేస్తే బాగుంటుంది అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కేరళకు అందించే ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఆఫర్స్ గురించి ఒకసారి చెప్పండి. మీరు అన్నట్టుగా కేరళ టూర్కి ఎవరైనా సరే వెళ్ళొచ్చండి. హనీమూన్ కపుల్స్ వెళ్ళొచ్చు, సీనియర్ సిటిజన్ వెళ్ళొచ్చు, లేదు ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కేరళలో మనకి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, అలాగే హిల్ స్టేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలాగే వీటన్నిటితో పాటు మనకు వైల్డ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ. అలాగే ఎవరైనా సరే మెడిసిన్స్కి సంబంధించి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హెర్బల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 days 3 days ఏదైనా కోర్సెస్ మనం తీసుకోవాలనుకున్నా సరే ఆయుర్వేదిక్ కోర్సెస్ అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎవరు కేరళ టు వెళ్ళాలనుకున్నా సరే ఎనీ టైం వెళ్ళొచ్చండి. సో కేరళ వెళ్ళాలి అంటే పర్టికులర్ సీజన్ అంటూ ఏమి ఉండదు. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అందులోనూ కొద్దిగా కస్టమైజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సో పిల్లలు హాలిడేస్ వస్తాయి, రిలాక్స్గా కేరళ వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఒక హిల్ స్టేషన్లో వెళ్ళి స్టే చేయాలి, లేదంటే బీచెస్కి వెళ్ళాలి, లేదు ఒకవేళ బ్యాక్ వాటర్స్కి వెళ్ళాలి. సో అట్లా వాళ్ళ డ్యూరేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు 3 nights 4 days నుంచి స్టార్ట్ చేసుకుంటే అప్ టు మనము 8 nights 9 days వరకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ టూర్ అనేది. సో సింపుల్గా మనం షార్ట్ ట్రిప్లో వెళ్ళి రావాలి అనుకుంటే 3 nights 4 days. ఇందులో మనము మున్నారు, తర్వాత అతిరంపల్లి వాటర్ ఫాల్స్, అలపి, కొచ్చిన్ అనమాట. సో ఇలా కొద్ది ప్లేసెస్లో మనం 3 nights 4 days అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువ డ్యూరేషన్ మా దగ్గర ఛాన్స్ ఉంది, లైక్ మేము తెక్కడి కూడా కవర్ చేయాలనుకుంటాము, ఇంకొక డే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట, లైక్ 4 nights 5 days అవుతుంది. లేదు కంప్లీట్ కేరళ మొత్తం కవర్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, బ్యాక్ వాటర్స్, బీచెస్ అన్నీ చూసుకుంటే మనకి 6 nights 7 days అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో వీటికి సంబంధించి మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ట్రావెలింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి రేట్ అనేది వేరేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నింటిని బేస్ చేసుకునేసేసి మనం ఏంటంటే ఒక 2 రకాల ఫిక్స్డ్ డిపార్చర్స్ అనేది కూడా రన్ చేస్తున్నాం. సో అందులో మొదటిది వచ్చేసేసి 3 nights 4 days, రెండోది వచ్చేసేసి 6 nights 7 days. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మనం హాలిడేస్ పరంగా ఎప్పుడైతే ఎక్కువ హాలిడేస్ మనకు వస్తాయో, లైక్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, లేకపోతే దసరా హాలిడేస్ ఉంటాయి, సో ఈ టైంలో ఏంటంటే మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ప్లాన్ చేస్తాం అనమాట. అంటే డే బై డే గ్రూప్స్ ప్లాన్ చేయడము, లేదంటే డైలీ బ్యాచెస్ ప్లాన్ చేయడము ఇలా ఉంటుందన్నమాట. సో రాబోతున్న సమ్మర్కి సంబంధించి కూడా సుమారుగా మన దగ్గర కేరళ స్టేట్కి సంబంధించి ఒక 10 బ్యాచ్లు ఉన్నాయన్నమాట. సో ఈ 10 డిఫరెంట్ బ్యాచెస్లో ఎవరు ఎటువంటి ఫ్యామిలీస్ అయినా సరే బుక్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేయాలనుకున్నారు, పర్టికులర్ డేట్ అంటే వాళ్ళకి కావాల్సిన డేట్లో వాళ్ళు ఎంతమంది చూస్ చేసుకుంటే, లైక్ 10 members వెళ్తారా, లేదా 15 couples వెళ్తారా, ఎట్లా వాళ్ళ గ్రూప్ సైజ్ ఉందో దాన్ని బట్టి మనం డేట్ అనేది కూడా కస్టమైజ్ చేస్తాము. ఐటనరీ పార్ట్ కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట. ఓకే. మరి చాలా సంస్థలు ఉన్నాయి కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్నే నేను ఎందుకు ఎంచుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఏం చెప్తారు? ఇందులో మనం మేడం మీరు అడిగినట్టుగా కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చేస్తామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బోటింగ్కి సపరేట్గా ఇవ్వండి, లేకపోతే ఫ్లైట్ టికెట్కి సపరేట్ ఇవ్వండి, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే వీటికి సపరేట్ ఇవ్వాలి, అలా ఉండదన్నమాట. మన దగ్గర వన్స్ ప్యాకేజ్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ మనం 3 nights 4 days ప్యాకేజ్ ఏదైతే ఉందో అది వచ్చేసేసి మనము 40,000కి ప్యాకేజ్ ఇస్తున్నాం అనమాట విత్ ఫ్లైట్స్తో. సో కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి హైదరాబాద్ నుంచి అయినా, బెంగళూరు నుంచి అయినా అప్ టు మనం కొచ్చిన్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం. సో కొచ్చిన్ నుంచి కంప్లీట్గా టూర్ అంతా బై రోడ్ తీసుకెళ్తాం అనమాట. లైక్ కొచ్చిన్ నుంచి అతిరంపల్లి వాటర్ ఫాల్స్, మున్నారుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 nights స్టే ఉండి అక్కడ చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మన వెహికల్లోనే కవర్ చేస్తాం. సో మన వెహికల్లో కవర్ చేసి అక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ మనం అలపి వచ్చి అలపిలో బ్యాక్ వాటర్స్ ఎంజాయ్ చేసి కొచ్చిన్కి వచ్చేస్తాం అనమాట. సో కొచ్చిన్కి వెళ్ళిన తర్వాత కొచ్చిన్లో స్టే ఉండి లాస్ట్ డే కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ కూడా చూసుకొని బ్యాక్ వచ్చేస్తాం. సో ఇక్కడ అన్ని సైట్ ప్లేసెస్కి వెహికల్ మందే వెళ్తుంది. ప్లస్ ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ కస్టమర్ ఫ్లైట్ ఎక్కేంత వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము. ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట. సో ఇది గ్రూప్ టూర్కి సంబంధించి. ఎవరైనా సరే
కస్టమర్స్ ఇండివిజువల్గా ప్లాన్ చేసుకున్నారు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకే వెళ్ళాలి. సో అలా చేసుకున్నా సరే ప్యాకేజ్ కాస్ట్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ వేరియేట్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఎవరైతే మన ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో డైలీ టచ్లో ఉంటారనమాట. సో కేరళ ఒక ఫ్యామిలీ వెళ్ళారు, 3 మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక బాబు లేదా పాప వెళ్ళారు. సో వాళ్ళు దిగినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళు ఆ డేలో ఏ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడాలి, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలి, హోటల్ నుంచి ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, సో వీటంతా ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకు డైలీ ఇస్తూ ఉంటారు. అలాగే డ్రైవర్స్తో టచ్లో ఉంటారు, హోటల్ టీమ్తో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఏ టైంకి గెస్ట్ చెక్ ఇన్ అవుతున్నారు, సో వాళ్ళ చెక్ ఇన్ టైంలో వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ అన్ని ముందే పంపించడము, చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా ఈజీ చేయడానికి ఈ బ్యాక్ ఎండ్ టీమ్ అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది 3 nights 4 days సంబంధించి. సో మనం ఒకవేళ రెగ్యులర్ కేరళ టూర్ మొత్తం కవర్ చేయాలి అనుకుంటే 6 nights 7 days టూర్ అనేది ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసేసి మనకి 50,000కి ఇస్తున్నాం అనమాట. ఇది కూడా విత్ ఫ్లైట్స్తోనే. సో ఇందులో ఫ్లైట్స్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము, మంచి లగ్జరీ అకామిడేషన్ ఉంటుందన్నమాట. సో ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్తారు. సో ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనం కొచ్చిన్ వరకు ఫ్లైట్ వెళ్తాము. సో కొచ్చిన్లో దిగేసేసి అక్కడ నుంచి మనం గురువాయూర్ టెంపుల్కి వెళ్తాం. శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ చేసుకొని ఆ రోజు నైట్ గురువాయూర్లో స్టే ఉండి, సెకండ్ డే గురువాయూర్ నుంచి అతిరిపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ విజిట్ చేసి అక్కడ నుంచి మనం మున్నార్కి వెళ్తాం. సో సెకండ్ ఈవినింగ్ అంతా మున్నార్ రీచ్ అవుతాం. థర్డ్ డే మున్నార్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని అక్కడ ఈవినింగ్ అవర్స్లో లోకల్ మార్కెట్ కూడా విజిట్ చేసి ఆ రోజు నైట్ మున్నార్లో స్టే ఉంటాం అనమాట. ఫోర్త్ డే మున్నార్ నుంచి తెక్కడి వెళ్ళిపోయి, తెక్కడిలో ఫేమస్ స్పైస్ గార్డెన్ ప్లాంటేషన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ ఆ స్పైస్ గార్డెన్ ప్లాంటేషన్స్ విజిట్ చేసి అక్కడ ఆ స్పైసెస్తో తయారయ్యేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్నా అక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. సో వాటి ఏమైనా ఉంటే మనం పర్చేస్ చేసుకొని ఆ రోజు మనం తెక్కడిలో స్టే ఉంటాం. అలాగే ఆ రోజు మనము తెక్కడిలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ బోటింగ్ కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈవినింగ్ అవర్స్లో కథకళి, కలరీ షో, ఈ షోస్ అనేది రెగ్యులర్గా డైలీ నడుస్తూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి కేరళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి వాళ్ళు అందులో చూపిస్తారనమాట. ఒకటేమో కథకళి ఫైట్ షో ఉంటుంది, ఇంకోటి వచ్చేసేసి డ్యాన్స్ షో ఉంటుంది అనమాట. సో ఈ 2 విజిట్ చేసి ఆ రోజు తెక్కడిలో స్టే ఉంటాం. 5th డే వచ్చేసరికి మనం తెక్కడి నుంచి జటాయు రాక్ వెళ్ళి జటాయు రాక్ విజిట్ చేసి కోలం బీచ్ చూసుకొని త్రివేంద్రంలో స్టే ఉంటాం. సో 6th డే మార్నింగ్ మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అర్లీ మార్నింగ్ లైక్ 3:30 or 4 o'clock వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి అలపికి వచ్చేస్తాం. అలపిలో బ్యాక్ వాటర్స్ విజిట్ చేసుకొని అలపి బ్యాక్ వాటర్స్ విజిట్ అయిన తర్వాత మనం కొచ్చిన్కి వచ్చి స్టే చేస్తాము. లాస్ట్ డే కొచ్చిన్ లోకల్ సైట్ సీయింగ్ అంతా కవర్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫేమస్ మాల్ లులు మాల్ ఏదైతే ఉందో ఆ లులు మాల్ విజిట్ కూడా చూసుకొని ఈవినింగ్ మన రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ 6 nights 7 days అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, బీచెస్, హిల్ స్టేషన్స్, అలాగే బ్యాక్ వాటర్స్, వైల్డ్ లైఫ్ మొత్తం అన్నీ కూడా కవర్ అయిపోతాయి. 6 nights 7 daysకి సంబంధించి మన దగ్గర ప్యాకేజ్ వచ్చేసేసి 50,000కి ఉందండి. ఓకే జశ్వంత్ గారు, కేరళ టూర్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్యాకేజెస్ అందిస్తుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కేరళ టూర్ మీరు ప్లాన్ బుక్ చేసుకోవాలనుకున్న, టికెట్స్ ఏమైనా ముందే ప్లాన్ చేసుకోవాలనుకున్నా, మీ బడ్జెట్లో వస్తుందా రావట్లేదా, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు.